ఈ దినవాక్య ధ్యానాంశము నిలువుగా నడవచేయి దేవుడు. లేవీకాండం 26:13. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని. లేవీకాండము 23:13 ధ్యానాంశంగా చూస్తున్నాం. దేవుని బిడ్డల మెడ మీద సాతాను ఉంచు కాడిని విరగగొట్టుటలో ఒక ఖచ్చితమైన ఉద్దేశం కలదు. కాడి క్రింద ఉన్నప్పుడు తల ఎత్తుకొనుట, నిలువుగా నిలుచుట సాధ్యం కాదు. అప్పుడునో ఇప్పుడునో మన ప్రభు బానిసత్వం నుండి విడిపించి మనలను నిలువుగా నడవచేవాడై ఉన్నందుకు ఆయనను స్తుతించుదము కాక. శిలువ మరణము, శిలువలో క్రీస్తు చిందించిన రక్తము యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే క్రీస్తు శిలువ మరణముకు తన్ను తాను అప్పగించుకున్నను. 1 యోహాను 3:8. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. శిలువ విజయము గొప్పది, కానీ శిలువను ఎత్తుకుని ఒకప్పుడు ఆయనను వెంబడించిన వారు నేడు దిగజారిన స్థితిలో ఉంటున్నారు. సినిమాలు, సీరియల్స్, ముసలమ్మ ముచ్చట్లు, రాజకీయ చర్చలు ద్వారా సాతాను కుయుక్తిగా తన కాడిని వారి మీద ఉంచి ఉన్నాడు. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలకు తెచ్చి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని స్పష్టముగా దేవుడు ఆజ్ఞాపించినను. దేవుని ప్రజల విగ్రహారాధనకు పాల్పడిరి. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల యందే గాని యుండు దేని రూపమైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. నిర్గమ 20:3. దేవుని బిడ్డలారా, సాతాను కాడులను గూర్చి ధ్యానించబోచున్నాం కదా. మీరు ఎటువంటి కాడి క్రింద ఉండినను మీ కట్లు బంధకములను తెంపి బానిసత్వము నుండి విడిపించి నిలువుగా నడవ చేయుటకు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను అని అపోస్తులుడైన పౌలు ఘోషించుచూ ఉన్నాడు. అవును, విమోచనకర్తయగు క్రీస్తు పరిశుద్ధుడగు గనుక మనము పరిశుద్ధులుగా జీవించవలను. నాలో పాపమున్నదాన్ని మీలో ఎవరు స్థాపించును అని ఆయన బహిరంగముగా అడిగాడు. ఇదే తల ఎత్తుకుని ప్రభుకు సాక్షిగా జీవించుటకు ఆదర్శము. 2 కొరింథీ 5:6 వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచు ఉన్నాము. ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.